సార్ చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో. అయ్యా చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో. సో ఈ ఉచిత బస్సు పథకం అనేది ఆగస్టు 15 నుంచి అంటున్నారు ఈ నెల. సో దాని గురించి మీ వివరణ? వివరణ ఏం లేదు, ఇది పొలిటికల్ స్టంట్ తప్పిస్తే సక్సెస్ అయ్యే మార్గమే లేదు. ఉదాహరణ హైదరాబాద్లో జరిగిందే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ పథకాలు కొత్త ప్రభుత్వం వచ్చింది అని అనుకోవడమే కానీ దానికి తగ్గ పరిణామాలు ఎక్కడున్నాయి? ఇక్కడ అది కాక ఆంధ్రప్రదేశ్లో విలేజ్ ట్రావెలింగ్ ఎక్కువ, దాని మూలన ఎక్కడ సక్సెస్ అవుతుంది? అక్కడ ఏమైంది? ఫెయిల్ అవ్వాలా? కర్ణాటక ఫెయిల్ అయిందా? మరి ఇక్కడ కూడా అదే అవుతుంది, అందుకంటే ఏమీ లేదు. సో మరి చూసుకున్నట్లయితే మహిళలకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటారు? ఏం మహిళ అంతా ఇప్పుడు అక్కడ ఆ 2 చోట్ల అదే పెట్టారు కానీ ఆయన ఓకే ఏమైంది? సక్సెస్ ఏమైంది? ఏమీ లేదు. 1 నెల 6 నెలల భాగవతమే, తర్వాత ఏముండదు. 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఒక 6 నెలలకే 5 నెలలకే కింద అయిపోయారు. ఇంక ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని ఎవడనుకుంటాడు? ఊరికే ఏం లేదు, జనాన్ని మభ్యపెట్టడం తప్పిస్తే ఏమీ లేదు నాన్న. సార్ మరి గత 2 రోజులుగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి కొంత చర్చ జరుగుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. రెండోది చూసుకుంటేనేమో సెంట్రల్కి సంబంధించిన ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ చేసుకుని కార్డులు తీసుకోమంటున్నారు. మరి దాని మీద కొంత అపోహ ఉంది ప్రజల్లో. అసలు ఇంకొకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్స్ ఏవి అసలు ప్రజలకు అందుతున్నాయి? ఊరికే పైగడ చెప్పుకోవడమే కానీ అంతకంటే ఏముంది? అదంతా బోగస్. అది ఎవరెవరికో సెంట్రల్ గవర్నమెంటు ఈ స్కీమ్ పెట్టింది, ఈ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అని ప్రజలకు ఎంతమందికి తెలుసు? ఓన్లీ 2% కూడా తెలియదు. ఏ నా బోర్డు మాకే తెలియదు, ఇంకా తద్మా వాళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది? సో ఫైనల్గా ఈ ప్రభుత్వం గురించి ఏమంటారు సార్? ఒక 60 రోజుల పాలన దగ్గరలో ఉంది, వచ్చి కూడా ఇంకేం చెప్పలేనన్న. ఎవరితో ఏం చెప్పినా అన్ని వాళ్ళు అసలు పాలిటిక్స్ గురించి నా ఉద్దేశంలో మాట్లాడితే వేస్ట్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఎథిక్స్ లేవు. పాలిటిక్స్ మాట్లాడడం వేస్ట్. ఏదో నడుస్తోంది అంతే. ఇదేం లేదు, అదేం లేదు, జరిగింది లేదు, జరగబోయేది లేదు, అంతమంది ఫ్యూచర్లో జరిగింది లేదు. ఏ లీడర్కి ఏ ఎథిక్స్ ఉన్నాయి? ఉన్న వాళ్ళందరినీ ప్రజలు ఏమో గుర్తిస్తున్నారు, వాళ్ళంతా ఓడిపోతున్నారు. అదేం లేదు, మామూలు. సో ఫైనల్గా ఏం చెప్తావుకున్నారు సార్? ఇంకా చెప్పేది ఏం లేదు, వెయిట్ అండ్ సీనే, అంటే లేదు. దట్ ఈస్ ఓకే. చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చింది ఏపీలో. ఒక పక్క చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దానిపైన మీ అవగాహన ఎంత ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెబుతాం, బాగానే ఉంది అసలు. అయితే ఓకే, మంచిగా ఉంటుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. అది వస్తేనే కొంచెం ఇబ్బంది. ఓకే, అంటే ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా సాధక బాధకాలు ఉన్నాయంటారా? అంటే ఎవరైనా నష్టపోతారంటారా దీనివల్ల? సమంజసంగానే ఉందంటారు. కాకపోతే దీని బదులు ఇంకేదన్నా చేస్తే బాగుండేదేమో అలా ఉంది. ఓకే, ఇప్పుడు ఉచిత బస్సుల వల్ల కంటే ఏదన్నా చేస్తే ఇంకా బాగుంటుంది, అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఉంది. ఓకే మేడం, మరి గత 2 రోజులుగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి కొంత చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వాలు కొంత బిల్లులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడున్న మంత్రులేమో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో రిజిస్టర్ చాలా ఇబ్బంది పెడుతున్నట్టండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, మరి ఈ సమస్యను ఎలా చూడాలంటారు? ఈ సమస్యను ఎలా చూడాలంటే మనం ఏం చెప్పలేము. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏం చెప్తాం అంటే స్టార్ట్ అయింది ఇప్పుడేగా, ఓకే, చేస్తూనే ఉన్నారు. సాధ్యమైన ఊరికి బాగానే చేస్తున్నారు. మరి తెల్లపాటికే డబ్బులు ఇవ్వటం కానీ మహిళలకి తలుపు కొట్టి వాళ్ళు ఎట్లా ఇచ్చారో వీళ్ళు కూడా వాళ్ళన్నా ఇంకా జనాలను పెట్టి ఇప్పించారు. వీళ్ళని సచివాలయంలో మామూలుగా పనిచేసే వాళ్ళతోటి ఇప్పిస్తున్నారు. రూపాయి ఖర్చు కాకుండా చంద్రబాబు గారు బాగా చేపిస్తారండి, అభివృద్ధి బాగా చేస్తారు. మేడం, చూసుకున్నట్లయితే ఈ మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అమలు చేద్దామని చూస్తున్నారు. సో దీని గురించి మీ వివరణ, దీని గురించి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అండి? అన్ని పాజిటివ్సే ఉంటాయి అనుకుంటున్నాను.
ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక మన తెలంగాణ చూసుకుంటే అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అన్నిటిలో ఉంటాయి. కోర్స్ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, లోకేష్ గారు చూసుకుంటారు, ఆ నమ్మకం ఉందండి. సో మేడం, మరి చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చి 60 రోజులు దగ్గరగా అవుతుంది. ఓ పక్క చూసుకుంటే వీళ్ళ కొన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. సో దాని గురించి ఏమన్నా చెప్పగలరు? చెప్పిన వాటిల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి కాబట్టి చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళు చెప్పినవి చేస్తూ ఉన్నారు. అంటే అనుకోగానే అన్నీ ఎమ్మటే అయిపోవు కదండి. చెప్పారు ఫస్ట్ ఒకటి, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి అన్నారు, బస్సులు, ఉచిత బస్సులు, అది అయిపోతుంది. ఇంకోటి చెప్తారు. అలా మనకి ఇచ్చినవి చేస్తారనే నమ్మకం కూడా మాకుందండి. ఆరోగ్యశ్రీ గురించి గత 2 రోజులుగా కొంత అపోహ నడుస్తుంది బయట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో మనం ఆయుష్మాన్ భారత్కి కార్డులు రిజిస్టర్ చేసుకోమంటున్నారు. కొంచెం ఇక్కడ ఒక అపోహ అనేది ఉంది ప్రజల్లో దీని గురించి, ఆరోగ్యశ్రీ గురించి. దాని గురించి ఏమంటారు? అది నాకు అంత ఐడియా లేదండి, నేను చూడలేదు. ఓకే. సో ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వంలో మీకున్న ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో అవి చెప్పండి. పాజిటివ్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది. ఓకే. ప్లస్ నిరుపేదలకి బాగానే ఉంది, స్టూడెంట్స్కి బాగానే ఉంది. ఇంకా ఐటీ రంగాలు అన్నీ డెవలప్ చేస్తానని చెప్పారు కదా, పర్లేదండి. మాకు అవసరమైన అన్నిటికీ బాగానే ఉంది. చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దాని గురించి మీరు? ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటే అది ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో అన్ని చోట్ల పెట్టారు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలా ఫ్రీగా బస్సు ప్రయాణం పెట్టడం వల్ల లేడీస్ అవసరం లేకుండా కూడా ప్రయాణం చేయడం, జెంట్స్ బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడడం. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఇలా ఉచితంగా పెట్టడం వల్ల జెంట్స్కి సీట్లు లేకుండా అయిపోవడం, శాంతి భద్రతల ఇష్యూ ఇవన్నీ కూడా అరైజ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మహిళలు ఏమీ డిమాండ్ చేయట్లేదు కదా, అది ఏదో పొలిటికల్ స్టంట్ ప్రకారం ఇచ్చారు హామీలు. పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచట్లేదు. సో ఇది కూడా అమలుపరచాలని ఏమీ లేదు. కానీ ఇది అమలుపరచడం వల్ల ఎక్కువ నష్టమే ఉంది. ఆటో కార్మికులు కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది. మేజర్గా ఆటో కార్మికులు మహిళల మీదే వాళ్ళ కస్టమర్లుగా డిపెండ్ అయ్యి ఉంటారు. సో వాళ్ళ ఇన్కమ్ కూడా పోయే అవకాశం ఉంది. చాలా లక్షల్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో పురుషులు కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కాకపోతే మహిళలకి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి సగం ధరకే ప్రయాణం పెడితే కేవలం అవసరానికి మాత్రం ఉపయోగించుకుంటారు. బాగా ఉచితంగా పెడితే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని నా అభిప్రాయం. సో ఫైనల్గా ఎలా ఉంది సార్, ఈ 60 రోజుల పాలన దగ్గరలో ఉన్నారు? 60 రోజుల పాలన బాగుంది. ప్రజలు అభివృద్ధి అనే దృష్టితో వెళ్ళారు కాబట్టి అభివృద్ధి దిశగా వెళ్తుంది 60 రోజుల పాలన. బయట మనం న్యూస్లో కూడా, మీడియాలో కూడా చూస్తున్నాము, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇటువంటివి కొంచెం తగ్గాయి. క్రైమ్ రేట్ కూడా తగ్గింది. సో ఏంటంటే 60 రోజుల పాలన బాగుంది. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఉచిత పథకాల కన్నా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మరొక ప్రశ్న సార్, చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే చెప్పారో ఆరోగ్యశ్రీ గురించి, కొంచెం ఏదైతే ఉందో దాని గురించి అపోహలు ఉన్నాయి. అంటే కొంచెం బిల్లులు పెండింగ్ ఉన్నాయి పాత గవర్నమెంట్లో అంటున్నారు. ఓ పక్క చూస్తే ఆయుష్మాన్ భారత్ కేంద్రం సంబంధించిన దాంట్లో రిజిస్టర్ చేసి కార్డులు తీసుకోమంటున్నారు ఆరోగ్యశ్రీకి రిలేటెడ్. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం కార్డులు అయితే ఇచ్చారు, కానీ దాని మీద అవగాహన అయితే కల్పించట్లేదు. నెట్వర్క్ హాస్పిటల్లో ఆ పథకాన్ని అమలు పరిచిన దాఖలాలు ఏమీ లేవు. కేవలం అది కాగితాల వరకే పరిమితం అనుకుంటున్నాను. ఇంకా ఆరోగ్యశ్రీ ఏంటంటే పాత బకాయిలు చెల్లించి ఇంకా కొత్తగా ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది నిజంగా పేదలకు ఉపయోగపడేదే కాబట్టి, ప్రాణం అనేది తిరిగి రాదు కాబట్టి అది అమలు పరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.